టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా బహిష్కరణ అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. యాంకర్ కనెక్ట్ చేస్తావా లేదా? టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాను పార్టీ లోక్సభ నుంచి ఎక్స్పెల్ చేస్తూ ఈరోజు లోక్సభ తీర్మానం చేసింది. అంతకుముందు జరిగినటువంటి ఘటనల నేపథ్యంలో లోక్సభ ముందుకు వచ్చినటువంటి ఎథిక్స్ కమిటీకి సంబంధించిన నివేదిక పైన చర్చించిన తర్వాత అన్ని పార్టీల అభిప్రాయాలు వ్యక్తం చేసిన తర్వాత లోక్సభ మూజువాణి ఓటుతో ఈరోజు మహువా మొయిత్రాను పార్టీ లోక్సభ నుంచి డిస్మిస్ చేస్తూ, లోక్సభ నుంచి ఎక్స్పెల్ చేస్తూ, లోక్సభ నుంచి బహిష్కరిస్తూ చేసినటువంటి తీర్మానం పైన మూజువాణి ఓటుతో ఆమోదం తెలపడంతో లోక్సభ ఏకగ్రీవంగా తీర్మానించిందని చెప్పి స్పీకర్ ఓం బిర్లా ప్రకటించడం జరిగింది. అయితే వాస్తవానికి ఎంపీలకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడిగే క్రమంలో ఎంపీలకు ఇచ్చేటువంటి మెయిల్ ఐడి, ఎంపీలు క్రెడెన్షియల్స్ సంబంధించి మెయిల్ ఐడి, పాస్వర్డ్, వాటికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ ఎవరు చూస్తారు ఏంటనే విషయాలు పక్కన పెడితే మహువా మొయిత్రా తన పిఏ ద్వారా అప్లోడ్ చేసినటువంటి క్వశ్చన్స్, అదే సందర్భంలో వాటికి సంబంధించినటువంటి ఆన్సర్స్, వాటికి సంబంధించినటువంటి సమాధానాలు వివిధ మంత్రిత్వ శాఖల నుంచి తీసుకునేటువంటి క్రమంలో ఈ వ్యవహారం అంతా చోటు చేసుకుంది. ప్రశ్నలు అడగటానికే మహువా మొయిత్రా డబ్బులు తీసుకున్నారు. తన పిఏ దుబాయ్ నుంచి కొన్ని ప్రశ్నలు అప్లోడ్ చేశారు, కొన్ని ప్రశ్నలను లోక్సభ ముందుకు తీసుకొచ్చారు, కొన్ని మంత్రిత్వ శాఖల నుంచి సమాధానాలు తీసుకున్నారు అని చెప్పి మహువా మొయిత్రా తన వివరణలో పేర్కొనడం జరిగింది. అయితే ఈ నివేదిక తయారు చేసే ముందు లోక్సభ ఎథిక్స్ కమిటీ 3 సార్లు భేటీ అయింది. 3 సార్లు భేటీలో అనేక అంశాలపైన చర్చించింది. ఎవరైతే మహువా మొయిత్రా పిఏగా వ్యవహరించారో అతన్ని పిలిచి కూడా ఎథిక్స్ కమిటీ విచారణ జరిపింది. ఈ మొత్తం వ్యవహారం చోటు చేసుకోవడానికి కారణం బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీ నిషికాంత్ దుబే చేసిన స్పీకర్కి ఇచ్చినటువంటి ఒక ఫిర్యాదు మేరకు ఈ ఫిర్యాదు పైన విచారణ చేపట్టాలని, ప్రశ్నలు అడగటానికి, లోక్సభలో ప్రశ్నలు అడగటానికి డబ్బులు డిమాండ్ చేస్తున్నారనేటువంటి అనేక ఫిర్యాదులు వచ్చినప్పటికీ మహువా మొయిత్రా విషయంలో మాత్రం పూర్తి స్థాయి ఆధారాలను నిషికాంత్ దుబే స్పీకర్కు అందజేయటము, స్పీకర్ దానిపైన విచారణ జరిపిన తర్వాత ఎథిక్స్ కమిటీకి ఈ వ్యవహారం మొత్తాన్ని పరిశీలించాలని, విచారణ జరపాలని, అన్ని రకాలుగా విచారణ జరిపిన తర్వాత తగిన నివేదిక తయారు చేయాలని చెప్పి ఆదేశించడంతో లోక్సభ ఎథిక్స్ కమిటీ దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపింది. విచారణ సందర్భంలో మహువా మొయిత్రాను లోక్సభ ఎథిక్స్ కమిటీ ప్రశ్నించింది. అదే సందర్భంలో ఎథిక్స్ కమిటీ వేసినటువంటి పలు ప్రశ్నలు, లోక్సభలో ఎందుకు మీరు ఆవేశంగా ఆగ్రహపూరితంగా మాట్లాడుతున్నారు, పలానా వ్యక్తుల గురించి ఎందుకు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు, పలానా వ్యక్తుల గురించి ఎందుకు మాత్రమే మీరు మాట్లాడుతున్నారనేటువంటి సంబంధం లేని ప్రశ్నలు తన ముందు ప్రస్తావిస్తున్నారని, సంబంధం లేని వ్యవహారాలన్నీ తన నుంచి డీటెయిల్స్ తీసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి నేను ఎథిక్స్ కమిటీ ముందుకు రావను ఇకపై అని చెప్పి ఆ రోజే మహువా మొయిత్రా తన సమాధానంలో పేర్కొనడం జరిగింది. అదే సందర్భంలో విపక్ష పార్టీలకు సంబంధించి, టీఎంసీకి సంబంధించి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, డిఎంకేకి సంబంధించినటువంటి ఎంపీలంతా కూడా లోక్సభ ఎథిక్స్ కమిటీ తన పరిధులు దాటి సంబంధం లేనటువంటి అనేక అంశాలను ప్రస్తావిస్తోంది. సంబంధం లేనటువంటి అనేక అంశాలను, అనేక ప్రశ్నలను మహువా మొయిత్రాను ప్రశ్నించడానికి సిద్ధమైంది కాబట్టి తాము ఈ వ్యవహారం మొత్తాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పిన తర్వాత కూడా లోక్సభ ఎథిక్స్ కమిటీ పూర్తి స్థాయిలో తన విచారణను కొనసాగించింది, అనేక మందిని ప్రశ్నించిన తర్వాత ఇటీవల నివేదిక తయారు చేసే సమయంలో కూడా, నివేదికను తయారు చేసిన తర్వాత కూడా లోక్సభకు సంబంధించినటువంటి ఎథిక్స్ కమిటీ సభ్యులంతా దానిపైన చర్చించిన సందర్భంలో కూడా విపక్ష సభ్యులు తాము డిసెంట్ నోటును ఇస్తున్నాము అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు, అదేవిధంగా టీఎంసీ, డిఎంకేకి సంబంధించినటువంటి ఎంపీలు కూడా తాము ఎథిక్స్ కమిటీ తయారు చేసినటువంటి నివేదిక ఏకపక్షంగా ఉంది, దీన్ని తాము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదు, తాము డిసెంట్ నోట్ ఇస్తున్నాము అని చెప్పి కూడా బయటకు వచ్చి, ఎథిక్స్ కమిటీ సమావేశం నుంచి బయటకు వచ్చి అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత తయారు చేసిన నివేదికను ఈ పార్లమెంటు సమావేశాల ప్రారంభం సందర్భంలో ఎథిక్స్ కమిటీ చైర్మన్ లోక్సభ స్పీకర్కు అందజేశారు. ఈరోజు లోక్సభ స్పీకర్ ఆమోదంతో బీజేపీకి సంబంధించినటువంటి 2 ఎంపీలు లోక్సభ ముందుకు ఎథిక్స్ కమిటీ నివేదికను తీసుకొచ్చారు. ఈ సందర్భంలోనే లోక్సభ ముందుకు ఎథిక్స్ కమిటీ నివేదిక వస్తుందని తెలిసిన తర్వాతే బీజేపీ తన లోక్సభ ఎంపీలందరూ తప్పనిసరిగా హాజరు కావాలి అని చెప్పి 3 లైన్ విప్ జారీ చేసింది. బయట వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎంపీలందరినీ పిలిపించడం జరిగింది. కొద్దిమంది ఎంపీలు మహారాష్ట్ర ఎన్నికలు, అదేవిధంగా మహారాష్ట్రలో కొంతమంది రాజస్థాన్ ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారం
చూస్తున్నటువంటి కొంతమంది మధ్యప్రదేశ్ ఎన్నికలు, ఛత్తీస్గఢ్ ఎన్నికలకు సంబంధించిన వ్యవహారాలు అప్పటికీ కూడా వారందరినీ ఈ రోజు తప్పనిసరిగా లోక్సభలో హాజరు కావాల్సిందే అని చెప్పి ప్రత్యేకంగా పిలిపించిన తర్వాత ఈరోజు మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తర్వాత, భోజన విరామం తర్వాత లోక్సభ ముందుకు ఎథిక్స్ కమిటీకి సంబంధించినటువంటి వ్యవహారం పైన చర్చకు వచ్చింది. సుమారు అరగంట పాటు జరిగినటువంటి చర్చలో కాంగ్రెస్ పార్టీ, టీఎంసీ అందరూ కూడా, విపక్ష సభ్యులు ఎవరైతే ఉన్నారో వారంతా మహువా మైత్రకు మద్దతుగా నిలిచారు. టీఎంసీ కూడా పూర్తి స్థాయిలో, టీఎంసీ అధినేత్రి కొద్దిసేపటి క్రితం మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి ఇది మాయన మచ్చగా ఉంది, ప్రజాస్వామ్యంలో కొన్ని అంశాలు రైజ్ చేస్తే, కొన్ని అంశాలు లేవనెత్తితే ప్రధానమంత్రి కానీ ప్రధానమంత్రి నచ్చిన వాళ్ళకు సంబంధించిన వ్యవహారాలు లేవనెత్తితే ఈ విధమైనటువంటి బహిష్కరణలకు గురి చేస్తున్నారు అని చెప్పి టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. తాము ప్రజాస్వామ్యాన్ని నమ్ముతున్నాము, తిరిగి తాము ఇదే వ్యవహారాన్ని ప్రజల దగ్గరే తేల్చుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. లోక్సభలో బహిష్కరణ వేటు తర్వాత మహువా మైత్ర కూడా మీడియాతో మాట్లాడారు. తాను ఎటువంటి తప్పు చేయలేదు, తాను ఎవరి దగ్గర ఎటువంటి డబ్బులు తీసుకోలేదు, తన స్టాఫ్ చేసినటువంటి వ్యవహారంలో తనను బలిపశువుని చేశారు, తాను నరేంద్ర మోదీకి అదేవిధంగా మిగతా కొంతమంది వ్యాపారవేత్తలకు వ్యతిరేకంగా మాట్లాడినందుకే తనపైన ఈ విధమైనటువంటి తప్పుడు ఆరోపణలతో తనపైన వేటు వేశారు అని చెప్పి తన వాదనని బయట వినిపించారు. లోక్సభలో తన వాణిని వినిపించేందుకు, లోక్సభలో తన భాష చెప్పేందుకు, తాను ఏమనుకుంటున్నానటువంటి విషయాల్ని లోక్సభ తన అభిప్రాయాలు కూడా తీసుకోకుండానే తనపైన ఏకపక్షంగా వేటు వేసిందని, ఈ వ్యవహారాన్ని నేను ప్రజల్లోకే తీర్చుకుంటాను, తిరిగి ఎన్నికల్లో గెలుపొంది తన సత్తా ఏంటో చూపిస్తాను అని చెప్పి మహువా మైత్ర చెప్పడం జరిగింది. మొత్తం వ్యవహారంలో చూసుకుంటే లోక్సభలో ప్రశ్నలకు డబ్బులు తీసుకున్నారనేటువంటి ఆరోపణలతో తొలిసారిగా ఒక లోక్సభ సభ్యత్వం ఉన్నటువంటి ఎంపీ పైన తొలిసారిగా లోక్సభ బహిష్కరణ వేటు వేసింది. ఇది దేశంలో తొలిసారిగా ఇప్పుడు జరుగుతూ వస్తుంది. క్రిమినల్ కాన్స్పిరసీకి సంబంధించి, నేరపూరితమైనటువంటి చర్యలు, అదేవిధంగా డబ్బులకు సంబంధించి, కుంభకోణాలకు సంబంధించి ఈ రకమైనటువంటి అనేక అంశాల్లో కన్విక్ట్ అయినటువంటి, ముద్దాయిలుగా పేర్కొన్నటువంటి, శిక్ష పడినటువంటి ఎంపీలకు ఇప్పటి వరకు లోక్సభ సభ్యత్వం రద్దు అవుతూ వచ్చింది. తొలిసారి లోక్సభలో జరిగినటువంటి ఎథిక్స్ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా లోక్సభ నుంచి బహిష్కరణకు గురైనటువంటి ఎంపీగా తొలి ఎంపీగా కూడా మహువా మైత్ర నిలుస్తున్నారు. తదుపరి ఎన్నికల్లో తానేంటో సత్తా ఏంటో చూపించిన తర్వాత అప్పుడే నేను మిగతా విషయాలు మాట్లాడతానని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారం పైన లోక్సభ లిఖితపూర్వకంగా ఒక బులెటిన్ విడుదల చేయాల్సి ఉంటుంది. ఆ బులెటిన్లో మహువా మైత్రకు సంబంధించినటువంటి సభ్యత్వము, దానికి సంబంధించినటువంటి విధి విధానాలు, వ్యవహారాలన్నిటిపైన లోక్సభ బులెటిన్ విడుదల చేసిన తర్వాత మరిన్ని వివరాలు బయటికి వస్తాయి. ఓవర్ టు స్టూడియో.